వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నీరు నిప్పు ఎప్పుడు ఈ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సామాన్యంగా నిప్పు ఆర్పేదే నీళ్లు అంటారు, కానీ నీళ్లలో కూడా నిప్పు రాజేసేదే రాజకీయం. నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ నీళ్ల రాజకీయం నిప్పులు రాజేస్తోంది. అందుకే నీళ్లు నిప్పుకి ఎప్పుడు లింక్ ఉంటుంది. నిజంగా నీళ్లలో కూడా నిప్పు రాజేయగలిగేదే రాజకీయం అంటారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ నీటి మంటలు, వాటర్ ట్రిక్స్, పాలిటిక్స్ మొత్తం అంతా కూడా తెలంగాణ రాజకీయం మొత్తం కూడా దీని చుట్టూతోనే తిరుగుతోంది. ఈ రోజు ప్రధానంగా అసెంబ్లీ వేదికగా బడ్జెట్లో నోట్ ఆన్ అకౌంట్ కి సంబంధించిన చర్చతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఫుల్ పవర్ పాయింట్ ప్రెజెంట్ చేయడానికి సిద్ధమైంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేదికగా దీంట్లో ఏం చేస్తారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానదికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, నదిపై ఉన్న ప్రాజెక్టులేంటి, నీటి వివాదాలు, కేఆర్ఎంబీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు వివాదం కొనసాగుతుందో దానిపై గత సర్కార్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి, దానికి అప్పగించిన ప్రతిపాదనలేంటి, అలాగే దాని చుట్టూ గత ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంది, అలాగే ఏపీ సీఎం జగన్ తో కుదుర్చుకున్న అవగాహన విషయాలేంటి, ఇలా అనేక అంశాలను పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో దీంతో పాటుగా ప్రాజెక్టులకి సంబంధించిన అవకతవకలు, అలాగే దానికి సంబంధించినటువంటి వస్తున్న ఆరోపణల విషయంలో కూడా అన్ని పూర్తి స్థాయిలో ఎండగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినటువంటి కుంభకోణాలు కానీ, అవకతవకల విషయంలో కానీ నిగ్గు తేల్చేందుకు ఒక రకంగా రంగం సిద్ధం చేసింది, ఒక ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ లోపాలకు సంబంధించి ఇప్పటికే 2 ఎన్సీలను తొలగించేశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీని విచారణ జరిపించాలని కేటాయించాలి, హైకోర్టు ఒక సిట్టింగ్ జడ్జిని ఈ అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కేటాయించాలని ఏకంగా సీజేకి కూడా లెటర్ రాశారు. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అవినీతిపై కూడా విచారణ దిశగా ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ సర్కార్ అడుగులు మొదలు పెట్టేసింది. వచ్చి రాగానే 2 గ్యారంటీలను వేగంగా అమలు చేసింది. తమ ప్రయారిటీలు, ప్రాధాన్యతలు ఏమిటి అనేది బడ్జెట్ లో స్పష్టంగా కనిపించింది. ఈ రోజు ఇక అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు, అవకతవకలు, ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న వేళ మరొక పక్కన కేసీఆర్ కూడా తొలిసారిగా ఆయన బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనకి కాల్ ఆపరేషన్ జరిగి కొంత సిక్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి రాలేదు, బయటికే రాలేదు. మరి ఈ నేపథ్యంలో తొలిసారిగా చలో నల్గొండ అంటూ కూడా ఆయన కూడా తొలి బహిరంగ సభ రేపు నిర్వహించబోతున్న నేపథ్యంలో ఆయన కూడా ఏదైతే ఎప్పుడూ కూడా ఆయన రాజకీయం కూడా కొంత నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సెంటిమెంట్ రాజేసే చుట్టూతూనే తిరుగుతూ ఉంటుందనేది కూడా చాలా మంది కేసీఆర్ శైలి, వైఖరి, ఆయన చేసే రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మళ్ళీ మరొకసారి ఆయన ఓటమి తర్వాత తొలిసారిగా బయటకు వస్తూ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన నీళ్ల సెంటిమెంట్ నే తీసుకున్నారు. దానికి సంబంధించి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరం కట్టింది తామే, అసలు కాంగ్రెస్ కు ఓనమాలు కూడా తెలియదు, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగించడంపై నిరసిస్తూ ఈ సభ పెడుతూ వాళ్ళు కూడా మరొకసారి సెంటిమెంట్ రాజేసే ప్రక్రియలో భాగంగా ఇదంతా చేస్తున్నారు అన్న విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి పోటీగా కౌంటర్ గా ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తూ ప్రాజెక్టులపై పూర్వపరాలు, మొత్తం లెక్కలు పక్క అన్ని చెప్తూనే రేపు మేడిగడ్డ టూర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అక్కడ నిపుణులని, ఇంజనీర్లని వాళ్ళందరినీ తీసుకెళ్లి అసలు ఆ బ్యారేజ్ కుంగుపాటు ఏంటి, దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి 1000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. కాబట్టి అసలు ఇందులో ఉన్న జరిగిన అవకతవకలు నిపుణుల బృందంతో ముఖ్యమంత్రి స్వయాన ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అక్కడ ప్రజలకి కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసింది, దీనివల్ల ఎలాంటి పరిస్థితి, ఎంత నష్టం వాటిల్లిందని నిపుణుల బృందంతో ప్రజల ముందుంచే ప్రయత్నం రేపు చేయబోతున్నారు. అంటే కేసీఆర్ సభ జరగడానికి ముందే రేవంత్ సర్కార్ కేసీఆర్ కి సంబంధించిన వైఫల్యాల్ని ఎండబెడతారు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే అసెంబ్లీ వేదికగా ఈ రోజు బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ సర్కార్ ఫైట్ ఒక పక్కన. సో హై వోల్టేజ్ వార్ ఏం జరుగుతుంది, ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం ఉంది, వాళ్ళు కూడా చాలా గట్టిగా ఇప్పటికే అన్ని విషయాల్ని ఎండగడుతూ సీజే కూడా లేఖలు రాస్తూ ఎక్స్పోజ్ చేస్తున్న నేపథ్యంలో
మరి ఇటు సర్కార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానికి బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుందా, లేకపోతే రేవంత్ సర్కారే పైచేయి సాధిస్తుందా? మరి పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో మరి కేసీఆర్ నీళ్ల మంటలు రేపుతున్నారు, నీళ్ల సెంటిమెంట్ ను మరొకసారి రాజేస్తున్నారన్న దానికి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్తుంది? మొత్తంగా మరి ఈ రేసులో అటు నువ్వా నేనా అంటూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వెళ్తోంది. మరి బీజేపీ ఎక్కడ? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నీళ్ల మంటలు, నీళ్ల సెంటిమెంట్ మరొకసారి రాజుకుంది. సో ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు రేవంత్ సర్కార్, దాన్ని తిప్పికొట్టేందుకు ఎదురుదాడి చేసేందుకు అటు బీఆర్ఎస్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి ఇందులో బీజేపీ పాత్ర ఏంటి? వాళ్ళు దాన్ని సైలెంట్ గా చూస్తున్నారా, దాన్ని క్యాష్ చేసుకుంటారా అన్నది చర్చ. అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ సోలంకి శ్రీనివాస్. మరి కాసేపట్లో బీఆర్ఎస్ జాయిన్ అవుతుంది. సామ రామ్మోహన్ రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను. సో నేను చాలా డీటెయిల్గా అన్నీ చెప్పాను, బట్ ఎనీవేస్ ఏంటి ఈరోజు అసెంబ్లీ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకి? ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించినటువంటి సుమారు 1,20,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణ ధనాన్ని పెట్టి కట్టినటువంటిది, దానికి ప్రధానంగా సోర్స్ అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఈరోజు డీఫంక్ట్ అయింది, అంటే పనికి రాకుండా పోయింది. అక్కడ నుంచి సుఖనీళ్ళు దొడుతున్నటువంటి పరిస్థితి లేదు. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి రిపోర్ట్ల ప్రకారంగా ఏవైతే పేపర్లలో, మనం కాదు ప్రపంచమంతా చూస్తున్నట్టు పేపర్లు రాస్తున్నటువంటి రిపీటెడ్ విజిలెన్స్ రిపోర్ట్ nails KCR government for Kaleshwaram failures. BRS government ignored repeated warnings. అక్కడ అధికారులు చేసేటటువంటి పనులు అధికారులు చేయలేదు, కాంట్రాక్టర్లు చేసేటటువంటి పనులు కాంట్రాక్టర్లు చేయలేదు, తప్పులు తడగగా నడుస్తుందనేటటువంటి అంత సమాచారం వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా మొండి వైఖరితోటి ముందుకు పోయి ఈరోజు ఈ యొక్క వైఫల్యానికి కారణమైనటువంటి వాళ్ళని సర్వసభ్య సమాజం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, అది అసెంబ్లీ సాక్షిగా. ఎందుకంటే ప్రజల పరిపాలన అని చెప్పి మేము వచ్చినప్పుడు ప్రజల ముందు ఏది చేసినా కూడా మేము తెరిచిన పుస్తకం లెక్కనే పరిపాలన చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏమన్నానంటే మేము రాగానే కూడా నిన్న కూడా కేటీఆర్ గారు మాట్లాడుకుంటా కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదేమో, కావాలంటే పోయి తెలుసుకోండి. ఏంది మేము అదే అంటున్నాం, మేము కూడా అదే అంటున్నాము. కట్టిందే మీరు, కూలిందే మీది, వేస్ట్ చేసింది ధనాన్ని వృధా చేసిందే మీరు, అవినీతి కుంభకోణాలు లెక్క దాని ఒక ప్రపంచం చూసేటటువంటి దాని లెక్క తీర్చిదిద్దిందే మీరు. అదే మేము ప్రజలకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాం. పోనీ మాకు అర్థమైతలేదు కదా, నువ్వు కూడా మాయంబడి వేసినటువంటి బస్సులరా మీ నాయనని తీసుకొని రా, అసెంబ్లీ కూడా రాలేడు కదా. ఇప్పుడు పార్టీ ఆఫీసులలో ప్రోగ్రామ్ అంటేనే వచ్చిండు కదా, మరి అదే నిజంగానే ఇంజనీరింగ్ మార్వెల్ వరల్డ్ రికార్డులో కట్టినటువంటి దాన్ని తీసుకొని రండి ప్రపంచానికి చూపిద్దాం. మీరే ఒకప్పుడు బస్సులు పెట్టి టూరిజం చేయాలి దీని అని చెప్పినటువంటిది, వరదలు వచ్చి మునిగిపోగానే కాకులు పోతే కూడా కాల్ చేసేటట్టు తుపాకులతోటి ఈరోజు ఏది సెక్యూరిటీ పెట్టినటువంటిది మేము మర్చిపోతామా? మా నాయకులను అరెస్టులు చేసింది మేము మర్చిపోతామా? ఇవన్నీ ఏంటంటే ఈ రోజు అధికారంలోకి వచ్చినాము, రండి పారదర్శకంగా, మీది తప్పో మాది తప్పో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మాట్లాడింది తప్పో, ఈరోజు అధికార పక్షంలోకి మేము వచ్చినాం కాబట్టి తేట తెల్లని చేద్దామంటున్నాం. తప్పేముంది మేడం దీంట్లో? రండి లెక్కలతో. మేము కాదు, విజిలెన్స్ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. మొత్తం డొల్లతనమే. ఈరోజు ప్రాజెక్టు పనికి రాకుండా పోయిన మేడిగడ్డనే కాదు, అన్నారం సుందిలో కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఎవరి కోసం కట్టినట్టు పనికిరానటువంటి ప్రాజెక్టుని 1,20,000 కోట్లు ఇంకా కూడా లెక్కలు అవుతుండే, ఇంకా పోతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మేము చెప్పాలి కదా, సో మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ రాజకీయాన్ని మలపాలని చెప్పి కేఆర్ఎంబి అంటే ఉత్తర బట్టగాల్సి మీద వేసేటటువంటి ప్రయత్నం దాని మీదకి తీసుకొని వచ్చారు. అంటే నేను ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, అసలు జగన్ తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశారు, ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారు అని అంటున్నారు. అసలు ఈ కేఆర్ఎంబి ప్రాజెక్టులకి సంబంధించి ఈ కన్సెంట్ విషయంలో మీరంటే మీరని దెబ్బలాడుకుంటున్నారు కదా, దీని పూర్వపరాలు ఏంటి అసలు? నేను మొదలు పెట్టే దానికంటే ముందు ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, ప్లీజ్ మీ దాంట్లో జూమ్ చేయండి. ఇప్పుడు వాళ్ళేమో మేము ఇవ్వలేదు వాళ్ళే అని అంటున్నారు. అసలు దాని తర్వాత నేను కొన్ని ప్రశ్నలు ఇస్తా, దానికి బీఆర్ఎస్ వాళ్ళు జవాబులు చెప్పాలి. కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి తన బౌండరీ
సరిపోతుందా? ఉమ్, ఉమ్, చెవులు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఎవరి వాటాల గురించి పాలు తగ్గిందంటేనే పంచాదులు అయినటువంటి నీటి వాటాల మీద ఈరోజు ఉద్యమం అనేటటువంటి ఉవ్వెత్తున ఎగిసిపడి రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన వాటాలు మనకు రావాలనేటటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి విషయంతో ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత గల సర్కార్, నువ్వు పోయి ఆడికి రాయలసీమకు పోయేసేసి లేకపోతే మీరు అలబెల్లలు తీసేసేసుకొని మన వాటాలకించి వాళ్ళకి అవతల వాళ్ళకి దోష పెట్టినప్పుడు తెలంగాణ సమాజానికి కడుపుల మంట వస్తుంది. ఇప్పుడు ఇది నేనన్నా, ఇది చేస్తే పక్కనేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అన్నారు, ఎవరు ఇచ్చారు అనేటటువంటి స్వయాన ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకోటి ఈ ముఖ్యమంత్రి చెప్పినటువంటి దానికి శాంక్టిటీ ఎందుకు ఉంటుందో చెప్పాలన్నా చంద్రిక గారు. ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే కేఆర్ఎంబి అయినా జిఆర్ఎంబి అయినా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ రెండు జలాల మీద కూడా మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ కి సంబంధించి అటు కేఆర్ఎంబి పైన జిఆర్ఎంబి పైన అపెక్స్ కౌన్సిల్ అని ఉంటుంది. దీంట్లో కేంద్ర మంత్రి, తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముగ్గురే వ్యక్తులు ఉంటారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరి కన్సెంట్ లేకుండా ఇంకొక ప్రాజెక్టు ముందుకు పోయేటటువంటి అవకాశమే లేదు. అయినప్పటికీ ఎట్లాంటి అష్యూర్డ్ వాటర్స్ లేనటువంటి ప్రాజెక్టులు ఎక్స్టెన్షన్లతోటి ఏపీ గవర్నమెంట్ కట్టుకొని పోతున్నప్పుడు అష్యూర్డ్ వాటర్స్ ఉంటున్నటువంటి మన దాంట్లో ఎర్స్ట్వైల్ ఏపీలో ఉంటున్నప్పుడు మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పటిదాకా పూర్తి కానటువంటి అంశాలు దేనికోసం వచ్చినాయి? నల్గొండ జిల్లాలో పోయిన సభ పెడుతున్నావు కదా, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పు. నేను మిగతా వాటి గురించి కూడా జూరాల బేస్ చేసుకుని ఉండేటటువంటి వాటి గురించి నేను మాట్లాడా. ఎస్ఎల్బిసి అనేటటువంటి ప్రాజెక్టుని మీరు ఎందుకు పూర్తి చేయలేదు? డబ్బులు లేక చేయలేదా? వనరులు లేక చేయలేదా? ఇంకెవరైనా అడ్డంకులు పడి గిట్ట చేయలేదా? ఏవి లేవు. నువ్వు పూర్తి ఎందుకు చేయలేదంటే మీకు దుర్బుద్ధితోటి మీరు చేయలేదు, మీకు గుణం లేక మీరు చేయలేదు. దక్షిణ తెలంగాణ మీద సౌత్ తెల్ల ప్రేమ చూపించినావు కాబట్టి మీరు చేయలేదు. ఇప్పుడు ఏది భీమా అయినా, కోయిలసాగర్ అయినా, నెట్టంపాడైనా ఇవన్నీ పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి అయినా దేనికోసం నువ్వు చేయలేదు? వాళ్ళు పూర్తి చేసుకుంటారు ఎట్లా, వాళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు ఎట్లా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ పనులు కూడా నడుస్తున్నప్పుడు అంటే ఇంచుమించు కృష్ణా నదిని మొత్తం ఎత్తుకొని పోయి ఎక్కడ ఏది పెన్నా బేసిన్ ఈడ కూడా కాదండి, కృష్ణా బేసిన్ నీళ్ళని తీసుకొని పోయి పెన్నా బేసిన్ వేసుకునేటటువంటి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుంటుంటే మూతి ముంగట ఉంటున్నటువంటి నీళ్ళని వాడుకోలేనటువంటి దుస్థితులలో తెలంగాణ సర్కార్ ఉంది. ఓపెన్ గా చెప్పారు ఆయన, మ్యాగ్నానిటీ చూపించారు. అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. మాట్లాడతాం. మనకి బీఆర్ఎస్ నుంచి టీఎస్ ఈడబ్ల్యూఐడిసి ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ రోజు అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వ హయాంలో మీరు ప్రాజెక్టులలో చేసినటువంటి అవకతవకాలు లేకపోతే కుంభకోణాలు అవనివ్వండి, అన్ని విషయాలు పూర్తి స్థాయిలో ప్రజా పరిపాలనలో భాగంగా అసెంబ్లీలో ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అలాగే ఇప్పుడు మీరు ఏపీ సీఎంతో ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారు, దానికి ఓపెన్ గానే జగన్ గారు చేసిన కామెంట్స్ ని కూడా చూపిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఖచ్చితంగా చూపించమని చెప్పండి, దాంట్లో నుంచి కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా. కాకపోతే ట్విస్టెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అబద్ధాలు, అడ్జస్టెడ్ ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళే దొరికిపోతారు. ఎందుకంటే మొన్న కేఆర్ఎంబికి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పిన విషయంలో ముఖ్యమంత్రి గారే నేరుగా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అంటే సెక్రటరియట్ లో కూర్చొని ఇచ్చారనుకోండి, దొరికిపోయినారు. అది వాస్తవాలు ఏంటో ప్రజలకు చెప్పినాం, రేపు నల్గొండలో మళ్ళీ చెప్తాం. గతంలో ఇదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మేము అసెంబ్లీలో ఇచ్చినప్పుడు ఆ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయినారు. మేము ప్రిపేర్డ్ గా లేము అని చెప్పినారు. ఇవాళైనా ప్రిపేర్డ్ గా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే కేఆర్ఎంబి విషయంలో ఇటు జిఆర్ఎంబి విషయంలో చాలా క్లియర్ గా ప్రజలకు రావాల్సింది ఏంటంటే, విభజన చట్టం రాసింది కాంగ్రెస్ పార్టీ, ఈ నదుల మీద పెత్తనాన్ని బోట్లకు అప్పచెప్పాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రావడమే ప్రధాన అంశం కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావడం ప్రధాన అంశము, మిగతా అంశాల మీద ఇప్పుడు పట్టుబడితే అసలు అంశం వెనుకోబోద్దని చెప్పేసి అందరం ఒప్పుకున్నామన్నమాట వాస్తవం. ఈవెన్ దట్ 511 and 299 TMC ఏదైతే అరేంజ్మెంట్ ఉందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దట్ వాజ్ అన్ అడాక్ అరేంజ్మెంట్ ఫర్ 1 year. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు రీడ్రాఫ్ట్ ది ఎంటైర్ అరేంజ్మెంట్. అది చదవకుండా ముఖ్యమంత్రి గారు దాన్ని ఏదో పర్మనెంట్ గా మేము అపీల్ యాక్సెప్ట్ చేసి వచ్చినట్టు చెప్పారు. అది తప్పు. ఈ రివర్ బోర్డులకు సంబంధించి నేను మీకు చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ ద్వారా కూడా ప్రజలకు తెలియాలి ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వము కృష్ణా రివర్ బోర్డుకు కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ ను అప్పజెప్పలేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు 16వ కేఆర్ఎంబి మీటింగ్, 17వ కేఆర్ఎంబి మీటింగ్ ఏదైతే వారు రిఫర్ చేసిండ్రో ఆ రెండు మీటింగ్స్ మినిట్స్ లో ఏం రాసి ఉంటదంటే, ది పర్మిషన్ రాదర్ ది అప్రూవల్ ఆబ్లిక్ ది కాంకరెన్స్ ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ అవైటెడ్
టు హ్యాండ్ ఓవర్ ది ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ బోర్డ్ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటేమో 16th or 17th జనవరికి ఒక మీటింగ్ జరిగింది, ఆ తర్వాత 1st ఫిబ్రవరికి ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా క్లియర్ గా ది బోత్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ కాంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్స్ అని చెప్పారు, ఎక్సెప్ట్ ది పవర్ ప్రాజెక్ట్స్. పవర్ ప్రాజెక్ట్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కి ఇంకా ఏమన్నా చెప్పాల్సి ఉంటే చెప్పాలని చెప్పారు తప్పితే మోర్ ఆర్ లెస్ ది ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాండ్ ఓవర్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ ది రూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు టు కృష్ణా రివర్ బోర్డ్. ఇది ఫ్యాక్ట్. ఇది ఈ డాక్యుమెంట్స్ మేము ప్రెస్ మీట్ లో కూడా హరీష్ రావు గారు మేమంతా కూర్చున్నప్పుడు కానీ చాలా క్లియర్ గా చెప్పినాం. ఇచ్చినటువంటి గెజెట్ దానికి అసలు మీరు అభ్యంతరమే చెప్పలేదు అనేది కదా వీళ్ళు అంటున్నారు. అసలు కేంద్రం ఏం గెజెట్ ఇచ్చిందండి? విభజన చట్టం ఒక అంశము, ఆ తర్వాత ఇచ్చిన ఏ గెజెట్ ని మేము ఒప్పుకోలేదు. ఒప్పుకొని ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దానికి మళ్ళా చర్చ ఎందుకు జరుగుతుంది? మేము ఇంకా మా ప్రభుత్వ కాలంలో ఈ ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పచెప్పి ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ చర్చ వచ్చే అవసరం లేదు కదా. ఇట్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ ఉండేది కదా. కాబట్టి ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రాజెక్టులను ఇప్పుడు రివర్ బోర్డుకు అప్పచెప్పినారు. ఎప్పుడు అప్పచెప్పినారు? మేము పోయిన 9.5 సంవత్సరాలు ఒక ఫైట్ చేస్తా ఉన్నాం కేంద్రం తోటి. మీరు కృష్ణా వాటర్ని ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రామ్మోహన్ ఒక చిన్నది ఏదో చూపిస్తానంటున్నారు. తర్వాత మాట్లాడతాను, నేను వినండి ఫస్ట్. నేను చెప్పిన తర్వాత నేనేమంటానంటే కృష్ణా రివర్ ని మీరు 50% 50% వచ్చే విధంగా మీరు కేంద్రం చొరవ తీసుకోవాలి, లేకపోతే ట్రైబ్యునల్ ని ఆ విధంగా డ్రాఫ్ట్ చేయమని మేము అడిగినప్పుడు కేంద్రం స్పందించలేకపోతుండే. ఉన్నటువంటి బీజేపీ నాయకుడు దాని గురించి మాట్లాడలే. వి వెంట్ అప్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో మీరు కేసు విత్డ్రా చేసుకుంటే వి విల్ రీడూ ఇట్ అని చెప్పినారు. అది వాళ్ళు ఇంతవరకు చేయలేదు. దాని మీద పోరాటం చేయండి. నెంబర్ 1. దాని మీద పూర్తి స్థాయిలో తెలంగాణకు న్యాయం జరిగేంత వరకు ఈ ప్రాజెక్టులు అప్పచెప్పొద్దు అనేది మన భావనగా ఉండే. ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రాజెక్టులు అప్పచెప్తే హైదరాబాద్ కు వచ్చే మంచినీళ్లు కూడా రివర్ బోర్డు నడుపుకొని తెచ్చుకోవాలా. దానివల్ల రాష్ట్రాల యొక్క నియంత్రణ పోద్దనే భావన మాకు ఉండే, అందుకని మేము ఇవ్వలేదు. నెంబర్ 3, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, మిగతా అంశాలకు సంబంధించి మేము వాళ్ళు ఏ రోజైతే జీవో ఇచ్చినారో విత్ ఇన్ వన్ వీక్ వి వెంట్ ఫర్ అన్ అపీల్, వి బ్రాట్ అ స్టే. మేము నేషనల్ గ్రాంట్ ట్రిబ్యునల్ కూడా దాని మీద పోయినాం. కాబట్టి ఎక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వము ఇరిగేషన్ కి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, ఈ అన్ని రంగాలకు సంబంధించి కానీ ప్రతి దగ్గర జుడిషియస్ డెసిషన్ తీసుకున్నాము. ఎక్స్పెండిచర్ 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు. మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ ఒకలాగా, పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్స్ ఆర్ బిఫోర్ ద పీపుల్. ఆ 90,000 కోట్లు తీసుకున్నామంటే మీ జేబులోనో మా జేబులో వేసుకోవడం కాదు కదా. దెర్ ఆర్ 3 బ్యారేజెస్, దెర్ ఆర్ రిజర్వాయర్స్, దెర్ ఆర్ పంప్ హౌసెస్, దెర్ ఇస్ అ హ్యూజ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అలాంగ్ ది గోదావరి రివర్. కాబట్టి అప్ టు సూర్యాపేట నీళ్లు తీసుకొచ్చినాం. దాని వల్ల పెరిగినటువంటి సంపద ఎంత, ఇక్కడ మనము రెండు అంశాలు ఒకేసారి క్లబ్ చేస్తున్నాం. ఒకటి ప్రాజెక్ట్ లో ఒకటి మనం ఏంటంటే ఇక్కడ రెండు పాయింట్స్ ఒకేసారి క్లబ్ చేస్తున్నాం. కేఆర్ఎంబి ప్రాజెక్ట్స్ కి సంబంధించి అప్పగింత విషయంలో ఒక అంశము, రెండు కాళేశ్వరం మేడిగడ్డకి సంబంధించిన కుంగుబాటుకి సంబంధించిన అంశం, రెండు ఇక్కడ క్లబ్ అవుతుంది. విజయ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా మీకు? రేపు కృష్ణా జలాలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నేతృత్వంలో వాస్తవాలకు ప్రజలకు వివరించాలి. అదే సమయంలో కృష్ణా జలాల్లో న్యాయం చేయాలి అని చెప్పేసి విషయాన్ని ప్రజల ముందుకు మేము తీసుకుపోతుంటే రేపే డైవర్షన్ టాక్టిక్స్ లాగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వారు జగన్ గారు ఎలా కేసీఆర్ గారు ఎంతో హై మ్యాగ్నానిటీ చూపించి ఇచ్చారో గతంలో కేసీఆర్ గారు కూడా అన్నారు, నీళ్లు ఆంధ్రోళ్లు మన నీళ్లు తాగేస్తున్నారు, చేశారు అన్న అంశం పైన కూడా వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరే మ్యాగ్నానిటీ చూపించి ఇదంతా చేశారు అన్నప్పుడు ఇది డెఫినెట్ గా రేపు జరగబోయే సభ రెండు అంశాల మీద, ఒకటి మీ అవకతవకల డైవర్షన్ అన్న అయి ఉండాలి, లేదా దీనికి సంబంధించి అవకతవకలు అనే విషయాన్ని మీరెందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు చెప్తున్న విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారా? సభలకు పోయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి. ఇదే మేము అడుగుతుంది. ఇప్పుడు శ్రీధర్ గారిని అడుగుతున్నాం, మేము అడుగుతున్నాం, దయచేసి చెప్పండి, ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదన్నా? ఒక విషయం, అంతా పని అయిపోయింది. కాన్సెప్ట్ చేయను. యు ఆర్ అన్రీజనబుల్, తర్వాత అన్నెసరీ అగ్రెషన్. This is not my aggression. మాట్లాడాను. No, I am asking you the reason. I am asking you the reason. నేను నీకు సమాధానం చెప్పే అవసరము లేదు. ప్రజలకు చెప్తాను. This is what the arrogance you people show to the people.
దిస్ ఇస్ నాట్ రామోహన్. నెక్స్ట్ టైం అరగన్ అంటే మర్యాద ఉండదు. నో నో ఆ భాష వద్దు. జవాబు కావాలి నాకు, జవాబు కావాలి నాకు. ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదు? ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదు? వాట్ ఈస్ యువర్ కన్సర్న్ యాక్చువల్లీ? 100% తెలంగాణ కన్సర్న్ అది. తెలంగాణ కన్సర్న్ అన్నది దగ్గర పెట్టుకో. తెలంగాణ మా కాడనే పెట్టుకుంటాం, ప్రజల దగ్గరనే పెట్టుకుంటాం. నల్గొండ సభపై ఇదే జవాబు చెప్పండి, మీ కాడనే పెట్టుకోండి అని. డోంట్ షౌట్ ఫస్ట్, లిజన్. నో 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 మీరు జవాబు చెప్పాలి, మీరు జవాబు చెప్పాలి. ఉత్తగానే మాట్లాడుతున్నారు మమ్మల్ని అందరూ ఇన్సెన్సిటివ్ అని. శ్రీధర్ గారు వయసుకు మీరు మర్యాద ఇస్తున్నారు, మర్యాద ఇవ్వాలి. ఏగి అంటే వన్కేటోడు ఎవరు లేడీడా? ఏగి అంటే వన్కేటోడు ఎవరు లేడీడా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆన్సర్ జవాబు చెప్పు మరి. ఒక్క నిమిషం. ఇది కథ, ఇది కథ. ఎవడు వన్కాడీడా? ఎవడు వన్కాడీడా? ఏం మాట్లాడితే ఎవడు వన్కాడీడా? అర్థమవుతుందా? ఏంటి చూపిస్తా, పదేళ్ళు చూపిస్తా. వయసు గౌరవం ఇస్తున్నా, వయసు గౌరవం ఇస్తున్నా. ప్లీజ్ ప్లీజ్ రామోహన్ గారు ఆగండి ఆగండి. మన సభ పర్సనల్ వద్దులేండి. లేదు మేడం, మేము జవాబు అడుగుతున్నాము. మీ కాడ ఏ వనరు లేక శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ను పూర్తి చేయలేదు. అదే ఎస్ఆర్బిసి వాళ్ళు పూర్తి చేసారు. కాదు కాదు శ్రీధర్ గారు ఇప్పుడు ఒకళ్ళు ఇలా అనుకోవద్దు. మీరు ఏమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ హిమ్ నాట్ స్పీక్ అరగెంట్లీ. నెంబర్ 1, మీరు అరగంట. ఇప్పుడు కూడా మీరు వయసులో పెద్దోళ్ళు, మీరు వయసులో పెద్దోళ్ళు, కానీ మీ భాష మాట్లాడే తీరు బాలేదు. నిలబెట్టుకోండి. రైట్. బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ తో మాట్లాడదాం. సోలంకి శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ ప్రాజెక్టుల అంశం కానీ కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇరు పార్టీల వాదనలని ఎలా చూస్తారు? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దోషి అంటే నువ్వు దోషి, నువ్వు అప్పగించావు అంటే నువ్వు అప్పగించావు, ఇది జరుగుతుంది. సో మూలం అయితే మీరు ఎట్లా చూస్తారు? ఎవరు కరెక్ట్ వీళ్ళల్లో? అంటే మూలం నేననే కాదు, మూలం ముగ్గురం కూడా. ఇప్పుడు కేఆర్ఎంబీ ప్రాజెక్ట్, కేఆర్ఎంబీ ఒక్క నిమిషం కొద్దిగా క్లారిటీని ఇవ్వనండి. ఎందుకంటే రామ్మోహన్ గారు శ్రీధర్ అన్న ఇద్దరు కొట్లాడుకున్న హిట్ లో అసలు వాస్తవం ఏందనేది చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకటేంటంటే కేఆర్ఎంబీ అనేటువంటిది 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే ఆ రోజు రాసుకోవడం జరిగింది. దాంట్లో భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నది. ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నది. ఇక అవునన్నా కాదనుకున్నా కూడా శ్రీధర్ అన్న యొక్క పార్టీ కూడా ఆ రోజు ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. నిజంగా కేఆర్ఎంబీ ప్రాజెక్టుని, కేఆర్ఎంబీకి ఈ రోజు కృష్ణా రివర్ ని అప్పగించడానికి ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇద్దరు వ్యతిరేకిస్తే మరి ఆ రోజు ఈ కేఆర్ఎంబీకి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. అదే రోజు అసలు అవసరమే లేదు, అసలు మేము కేంద్రానికి ఇవ్వము, ఈ రివర్ బోర్డు అనేటువంటిది అవసరం లేదనేటువంటి విషయం ఆ రోజే చెప్పి ఉంటే అది బీజేపీ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా, టీఆర్ఎస్ చెప్పినా ఈ రోజు ఉన్నటువంటి ఈ పంచాయతీ ఉండకపోతుండే. ఆ రోజు మనం ముగ్గురం ఒప్పుకొని ఈ రోజు మీ ఇద్దరు వచ్చేసి కేంద్రం పైనకి కత్తులు దూసుకుంటూ రావడం ఏదైతే ఉందో ఇక్కడ మీ యొక్క కుట్ర మీరు అప్పగించారంటే మీరు అప్పగించారు. ఇప్పుడు నేనేమంటానంటే 2015 జూన్ 18, 19 తారీఖులలో జరిగినటువంటి ఈ మీటింగ్ లో ఇందాక శ్రీధర్ అన్న ప్రస్తావించినటువంటి 299 టీఎంసీల వాటరు తెలంగాణకు, 512 టీఎంసీల వాటరు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటిది ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం. అది శ్రీధర్ అన్న కూడా కాదనలేడు. ఇది ఆ రోజు జరిగినటువంటి 2015 జూన్ 18, 19 తేదీలలో జరిగినటువంటి కేఆర్ఎంబీ మీటింగ్ లో జరిగినటువంటి మినిట్స్ ను మీరు చదివితే అది క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ విభజన, ఆ నీటి విభజన జరిగింది కూడా అదే మీటింగ్ లో జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఈ మీటింగ్స్, తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి మీటింగ్స్ ఇవి జరిగిన తర్వాతనే ఈ మొత్తము ఈ వ్యవహారం అంతా జరిగింది. దాని తర్వాత జరిగింది ఏంటి, రోజా గారి ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ అప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారి ఇంట్లోకి వెళ్ళి పులుసు తిని చాలా మంచిగా ఉంది, ఇంకా కృష్ణ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్ల కోసం పంచాయతీలు వద్దు,
మనం రాయలసీమను రతనాల సీమని చేద్దామని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు రానటువంటి ఇబ్బంది ఈ రోజు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పిందని టీఆర్ఎస్ ఎందుకు వాదన తీసుకురావాలి? టీఆర్ఎస్ పార్టీ అప్పచెప్పింది అనేటువంటి వాదనలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెస్తుంది అనేటువంటిది అసలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని అర్థం చేసుకోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో మీరు ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పండి. యాజ్ బీజేపీ స్పోక్స్ పర్సన్, అసలు కేంద్రానికి అప్పగించడం వెనక ఒప్పుకుంది ఎవరు? అంటే కాంగ్రెస్ ఒప్పుకుందా? అందరూ ఉన్నారని మీరు అంటున్నారు కదా, టీఆర్ఎస్ ఒప్పుకుందా? ఒకటి, కేంద్రానికి ఒప్పజెప్పలేదు. కేంద్రానికి కేఆర్ఎంబీ అనేటువంటిది ఏంటిది? ఇందాక సోదరుడు చెప్పింది కదా, అపెక్స్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది. దానికి జలశక్తి మంత్రిత్వ శాఖ దానికి నాయకత్వం వహిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దాంట్లో ఉంటారు. ముగ్గురు దాంట్లో సభ్యులు. నాలుగో వ్యక్తి కూడా లేరు దాంట్లో. మీరు అప్పగించట్లేదు అన్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఒక నిమిషం నేను క్లారిటీ ఇస్తా. అంటే నేనేమంటానంటే ఈ అసలు వివాదాన్ని ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నదే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటున్నానంటే అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఒక మాట చెప్పకూడదు, అయినా చెప్తా. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర శూన్యం. ఇక్కడ ఏముండదు. ఈ రాష్ట్రంలో ఎంతో కొంత ఫైట్ ఉంటే కాంగ్రెస్ కి బీజేపీకి ఉంటది. కానీ దేశం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి కూడా సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ను కొట్టడం ఈజీ. ఒక్క నిమిషం నవ్వకన్నా ప్లీజ్. ఇట్లా నవ్వుతానే మంచిగా ఉండదు, బాగా అనిపిస్తుంది. లేదు నీ వాదన చెప్పన్నా ప్లీజ్. వాస్తవం అన్నా, నువ్వు నీకు నచ్చినా నచ్చకున్నా నీ పూర్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీట్లు గెలుస్తాడా? నీ ప్రస్తుత పార్టీ గెలవదన్నా, నీకు నచ్చకపోయినా కూడా కాదన్నా. కొన్ని వాస్తవాలు అనేటువంటివి చాలా చేదుగా ఉంటాయి. అవి మింగుడు పడవు, అవి మింగడానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. అదే విషయం నేను క్లారిటీ ఇస్తా. సో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీకి టీఆర్ఎస్ పార్టీని కొట్టడం చాలా ఈజీ, భారతీయ జనతా పార్టీని కొట్టడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఏం చేస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ? ఒక వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పార్టీని లేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మీరు ఇంటరాక్ట్ చేయకండి. వాళ్ళిద్దరు చేసుకున్నట్టు మీరు కూడా చేస్తే ఎట్లయితే చెప్పండి. ఈ రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కూడా రేపు అధికారంలో ఉండనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేస్తారు జనాలు? ఒక సర్వే చెప్పింది కదా, రేపటి రోజు ఫలితాలు చూస్తారు కదా. సరే ఈ రోజు నేను మాట్లాడుకున్నా, శ్రీధర్ అన్నకి నచ్చకపోయినా, రామ్మోహన్ కి నచ్చకపోయినా కూడా రేపటి ఫలితాలే అంతిమంగా తెలుస్తాయి కదా ఏం జరిగింది అనేటువంటిది. సో నేను చెప్పేది టీఆర్ఎస్ పార్టీ ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తా. టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వచ్చేటువంటి అవకాశాలు లేనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా ఈ రివర్ కి సంబంధించినటువంటి వివాదం కావచ్చు, లేకపోతే గత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి రండా ముండా అనేటువంటి భాష ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాష మాట్లాడుకుంటేనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ని లేపేటువంటి ప్రయత్నం చేసింది. సరే ఇదంతా పక్కన చెప్తున్నారంటే మిమ్మల్ని రేసు నుంచి తీసేయడానికి రేసు నుంచి తీసేయడానికి కాదు, మీకు అర్థం కాలేదు. లేనటువంటి టీఆర్ఎస్ పార్టీని రేసులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పిన, మమ్మల్ని రేసులో నుంచి తీసేయడానికి కాదు. చిన్న కంక్లూజన్ ఇస్తా. ఇప్పుడు రెండు పార్టీలు వీళ్ళిద్దరు కూడా సోదరులు ఇందాక కొద్దిగా వివాదం చేసుకున్నారు కదా ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకి సంబంధించి. 2004లో ప్రారంభమైంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాని లక్ష్యమే 3 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనుకున్నారు. 2010 కల్లా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకున్నారు. 2004 నుండి 2010 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? సరే నువ్వు టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు. 2004 నుండి 2010 వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, నువ్వెందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? సరే నువ్వు చేయలేకపోయినావు, నువ్వు చేయలేదు కాబట్టి ఆ నల్గొండ జిల్లాలో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి కాకుండా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే ఇక్కడ కుర్చేసుకొని కూసుకుంటా నేను ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తా అన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే ఉన్నారు. చంద్రశేఖరరావు గారు కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినటువంటిదే మౌలికమైనటువంటి ప్రశ్న. 2014 నుండి 2024 వరకు అధికారంలో ఉండి 10 ఏళ్లు అధికారంలో ఉండి చివరికి ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ను ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంచి ఈ రోజు మళ్ళీ రేపు నల్గొండలో ఒక నిమిషం మీ పాయింట్ అర్థం. శ్రీధర్ గారు అసలు అప్పగించలేదు, ఒకటి కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పగించలేదు. ఆ రోజు అందరూ అన్ని ఉన్నాయి, అప్పగించిన దానికి గొడవ ఏంటి? ఒకటి అంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల
వేదికగా నీళ్ల సెంటిమెంట్ రాజేస్తున్నారు. బీజేపీ చెప్తోంది అందరం ఉన్నాము, ఆ ఒక- ముఖ్యమంత్రులు వాళ్ళు ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గొడవ తీసుకొచ్చింది ఎవరు? మేము మాట్లాడినామా? ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసినవన్నీ తప్పులే అనే విధంగా ప్రతిరోజు ప్రజలకు తప్పుడు సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెక్రటరియట్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కృష్ణా రివర్ బోర్డు కి మేమే ప్రాజెక్టులు అప్పచెప్పామని ఎందుకు చెప్పారు రేవంత్ రెడ్డి గారు? అంతకుముందు వీళ్ళు మొన్న వచ్చిన నేను చెప్పినా కదా మీకు 16th January / 17th ఆర్ 1st February ఈ 2 మీటింగ్ల తర్వాత వచ్చిన సారాంశము, 2 రాష్ట్రాల ఈఎన్సీలు బయటకు వచ్చినటువంటి వీడియో బయట, ఈ 2 కలిపి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. వీ హావ్ ప్రొటెస్టెడ్, వీ హావ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. కాబట్టి ఆ విషయాన్ని మేము ప్రశ్నించినాం. ఇవ్వకండి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు మీరే ఇచ్చారని చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చిండ్రు. దాని మీద మేము ప్రజల దగ్గర రేపు పొద్దున పోతున్నాం. రేపు పొద్దున నల్గొండ కదా పోయేది, అది కూడా చెప్తాము. ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పారు బేషాలు లేవు, ఏమన్నారు బేసిన్లు లేవు, బేజాలు లేవు అని కేసీఆర్ గారు చెప్పారు. వాస్తవమే. వై షుడ్ దేర్ బి బేజాలు ఎందుకు ఉండాలి రాష్ట్రాల మధ్యలో? ఇప్పుడు అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఉంటాయి. మన దగ్గర నుంచి నదీ పరివాహక ప్రాంతం ఉంటే, అంతకు ముందు కర్ణాటక ఉందనుకోండి, నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఆ తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరగాలనే భావనలో ఎటువంటి తేడా లేదు. ఆ విషయంలో బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుంది. ఎట్లయితే జల ఒప్పందాల ప్రకారం నీళ్లు తీసుకోవాలని చెప్తాం, జల ఒప్పందాల ప్రకారం నీళ్లు తీసుకోవాలి, దాంట్లో బాగుపడాలని చెప్పడంలో, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని చెప్పడంలో మాకేం బేసిజం లేదు ఖచ్చితంగా. ఓకే, అది వారి స్థాయిలో వారు చెప్పినారు. దాన్ని బేసిన్లు లేవు అన్నంత మాత్రాన మన ప్రాజెక్టులు వాళ్ళకు బోర్డుకి ఇవ్వలేదు, ఆంధ్రాకి అప్పనంగా నీళ్లు దోచుకోమని చెప్పలేదు. ఈవెన్ పోతిరెడ్డి పాడప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు? ఏపీలో సీఎం జగన్ తో కలిసి బిర్యానీ తిని కృష్ణా జలాలపై ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు తెలంగాణ. ఒక్క నిమిషం అండి, ఈ బిర్యానీలు తిన్నారు, పులుసులు తిన్నారు, ఇటువంటి మాటల గురించి నేను మాట్లాడను. అవి మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడుకొని లెట్ మీ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. నేను చాలా క్లియర్ చెప్పేది ఏంటంటే, అమ్మా ఒకటి, జగన్ తో కుమ్మక్క ఏంటి? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కుమ్మక్క కాడు నాకు అర్థం కాదు. పోయేది నది, నేను జేబులో పెట్టుకుని పోయి తీసుకొని ఇచ్చేది కాదు కదా. పరివాహక ప్రాంతం వాళ్ళకుంది, మనకుంది. రైట్ఫుల్ గా ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలని కొట్లాడినాం. కాబట్టి వీఆర్ క్లీన్. నెంబర్ 3, మా తమ్ముడు చెప్తున్నాడు సోలంకి, బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ తెలంగాణ రాష్ట్రంలోని. కిషన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నారు. నాకు ఒక విషయం చెప్తాను. కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 సీట్లలో ఒకటి ఎంఐఎం గెలిచింది, 6 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హౌ ఇట్ ఈస్ రిలవెంట్ ఐ డోంట్ నో. నెంబర్ 1. 3 సిట్టింగ్ బీజేపీ ఎంపీలు, ఆయన స్వయం బాపురావు గారు, ధర్మపురి అరవింద్ గారు, ఫైర్ బ్రాండ్ సంజయ్ గారు, 3 పోటీ చేస్తే 3 ఓడిపోయింది కూడా బీఆర్ఎస్ పార్టీ చేతిలోనే, మళ్ళీ ఓడిపోయేది కూడా బీఆర్ఎస్ పార్టీ చేతిలోనే. ఒక పార్టీ పూర్తిగా ఇర్రెలవెంట్, లేకపోతే అట్లా అనుకుంటే పోయినసారి కాకుండా అంతకుముందు ఒకసారి బీజేపీ గెలిచింది వెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ దేర్. మరి అప్పుడు ఎట్లాగా? నేనేమంటున్నానంటే ఇట్లా పార్టీలు ఉండవు, ఇర్రెలవెంట్ ఉంటారు. ఖచ్చితంగా రేపు పొద్దున కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ లో ఓడిపోయేది కూడా బీఆర్ఎస్ చేతిలోనే. అందుకని పొద్దున్న లేస్తే ఆయన కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదన్న పాయింట్ ని కూడా వారు రైజ్ చేస్తున్నారు. గతంలో ఒక విషయం అండి, నేను చెప్తా ఆ విషయానికి కూడా. అంటే 2004 to 2010 వీళ్ళున్నా, ఆ తర్వాత మీరు వచ్చినా, ఈజ్ రిఫరింగ్ టు 1 ప్రాజెక్ట్. దాంట్లో ఉండే టెక్నికల్ ఇష్యూస్ ని రేపు పొద్దున కేసీఆర్ గారు వివరిస్తారు ప్రజలకు. కానీ బిల్డ్ 1 కాళేశ్వరం. ఇంతకుముందు చెప్పారు సౌత్ తెలంగాణకు మేమేం చేయలేదు, పాలమూరు రంగారెడ్డిని ప్రపోజ్ చేసినాము, ఆ తర్వాత డిండి ప్రపోజ్ చేసినాము. పాలమూరు రంగారెడ్డి మోరార్లెస్ కంప్లీషన్ కి వచ్చింది. వెరీ సమ్ ఆయకట్ ఆ తర్వాత ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్స్ చాలా చేసినాము. ఇవన్నీ కాక ఇలా పాలమూరు 2014 ముందు ఎట్లా ఉంది, ఇవాళ ఎంత ఆయకట్టు పెరిగింది, ఎంత కలకల్లాడుతుంది అనే విషయాన్ని చూడాలి. అవి విషయం కాకుండా నేను ఓవరాల్ చెప్పేది ఏంటంటే, పోయిన ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడము, ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ బోల్తా పడతా ఉంది. మీరు ఎంత అగ్రెసివ్ గా చెప్పినా, నేను నిన్న ముందు చెప్పినా కదా, 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిన్న సగర్వంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ముందు పెట్టించగలిగాడు బట్టి విక్రమార్క గారి తోటంటే. ఎందుకు, ఎట్లా పెట్టగలిగాడు? రాష్ట్ర సంపద పెరిగింది కాబట్టి, పోయిన గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంది కాబట్టి, ఆర్థికం ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మోర్ దాన్ 19.6% YOY గ్రోత్ లో ముందుకు వచ్చినాం కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. జిఎస్డిపి పెరిగింది కాబట్టి. సో ఇన్ని రంగాల కేటాయింపులు ఎట్లా పెరిగింది? 2014లో మన బడ్జెట్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది? ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది? విజవి మిగతా రాష్ట్రాల యొక్క గ్రోత్ అంత ఉందా? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కేంద్రానికి ఇచ్చే మనం వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద కంట్రీ. ఎట్లా అయినాము? సో ది పాయింట్, ఇవి 2.2 మనం 5% టు ది టోటల్ నేషనల్ కిట్కి మనం ఇక్కడ నుంచి
కంట్రిబ్యూట్ చేస్తున్నాము, ఏం పని చేయకుండానే చేశారు అని మాట్లాడుకోవడం అనేది అసంగతం అవుతుంది, అసంబద్ధం అవుతుంది. సరే ఒకసారి కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుంటాను. ఇది మరి ఎవరు రాజేశారు, మీరే వాళ్ళే స్టార్ట్ చేస్తారు. సమరామోహన్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటటువంటి దాంట్లో వాళ్ళే కాంట్రడిక్టరీగా మాట్లాడతారు. ఒక పక్కనేమో మేము కొట్లాడుతున్నాం నీటి గురించి అని వాళ్ళే చెప్తారు, ఇంకో పక్కనేమో అవును చెప్తున్నాం బేసిన్లు లేవు బేసజాలాలు లేవు అని చెప్పి వాళ్ళే అంటారు. ఈ రెండు అతుకుతాయా? స్ట్రైట్ క్వశ్చన్, ఈ రెండు అతుకుతాయా? నా హక్కు నాకు కావాలని చెప్పి నువ్వు కొట్లాడుతున్నప్పుడు ఇక బేసిన్లు లేవనేటటువంటి అంశం ఎక్కడికి వస్తుందో నాకు అర్థమవుతలే. మరి నాకున్నటువంటి నా కామన్ సెన్స్కి అయితే నాకు అర్థమవుతుంది. మరి నాకు తెలివి లేదా? లేకపోతే ప్రజల్ని వాళ్ళని పిచ్చోళ్ళని చేసేటటువంటి ప్రయత్నంలో 10 సంవత్సరాల నుంచి నిమగ్నం అయిపోయారు కాబట్టి ముందుకు పోతురా? అంటే మీరేం చేయలేక కావాలని గత ప్రభుత్వం ఫెయిల్యూర్ ని ఏదో చూపించాలని అన్వేషణ చేసే ప్రయత్నంలో భాగంగా అంటున్నారు. అన్వేషణ కాదు, 10 సంవత్సరాలు నీ చేతిలో అధికారం ఉంది, ఆర్థిక శక్తి ఉంది, అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ కూడా పక్కకేయండి మేడం, కృష్ణా జలాల్లో మన వాటా మీద కొట్లాడేటటువంటిది పెట్టుకుంటూ ప్యారలల్ గా పెండింగ్ ఉంటున్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు కొత్త ప్రాజెక్టులను నిర్మించుకోవడం మన ముందు ఉంటున్నటువంటి బాధ్యత ఉండే. అది పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చేసుకుంది, నువ్వెందుకు చేసుకోలేదు అనేది కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి ప్రశ్న. మేము మళ్ళీ కూడా మా క్వశ్చన్ కే స్టిక్ అయి ఉంటున్నాము. మీరు నల్గొండ జిల్లాకు పోతురు కాబట్టి నల్గొండ జిల్లా అనేటటువంటిది ప్రపోజ్ అయినటువంటి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి చేస్తే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి మొత్తం 90% పూర్తయినటువంటి ప్రాజెక్టు 10 కిలోమీటర్లు ఉంటున్నటువంటి ఆ యొక్క పనులని 10 సంవత్సరాలుగా మీరు ఎందుకు పూర్తి చేయలేదు అనేటటువంటి నేను ఒక ప్రశ్న వేసిన. దాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేదు? ఆర్థికంగా ఉన్నాం, ఇబ్బందులు ఏం లేవు, అన్ని రకాలుగా. కేఆర్ఎంబి బోర్డు అనేటటువంటిది వాటర్ యూజ్ ని మానిటర్ చేయడానికి మనం పెట్టుకుంటామండి. తుంగభద్ర మీద కూడా చేసుకున్నాం కదా రాష్ట్రాల విభజన అయినప్పుడు. ఎందుకనంటే కొట్లాడకుండా మీరు కలిసి పంచాయతీ తెంపుకోండి అని చెప్పుకోనికే. కానీ నీటి వాటాల అంశం వేరు, ఇప్పుడు ఉంటున్నటువంటి నీటిని వాడుకునేటటువంటి అంశాలు వేరు. నేనేమో ఇందాక ఓపెనింగ్ నుంచి చెప్తున్నా, మూడు అంశాలు క్లబ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల అవకతవకలు ఒక అంశం, నీళ్ల పంపకాలు ఒక అంశం, ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండా పెండింగ్ లో ఉన్నది ఒక అంశం. 3 అంశాలు మీ ముగ్గురు క్లబ్ చేస్తున్నారు. ఇంకొకటి అష్యూర్డ్ వాటర్స్ ఉన్నాయి మన కాడ. వాళ్ళు ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో అష్యూర్డ్ వాటర్స్ కాదు, ఎట్లాంటి అలొకేషన్ లేనటువంటివి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడం కాదు, ఎక్స్పాండ్ చేసుకున్నారు, పైపెచ్చు ఇంటిగ్రేషన్ దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మనమేమో అష్యూర్డ్ వాటర్స్ ఉంటున్నటువంటిది భీమా గానీ కోయిలసాగర్ కానీ మనం ఎందుకు కట్టుకోలేకపోయినాం? ఇవన్నీ ఇంచుమించు పూర్తయినటువంటి ప్రాజెక్టులు కదా. నేను చెప్పినటువంటి ప్రాజెక్టుల పేర్లు 90% పైన పూర్తయినటువంటివి 10 సంవత్సరాలలో పడావు ఎందుకు పడేసిండ్రు అని నేనన్నా. బతుకున్నటువంటి ఎస్ఎల్బిసిని మన్నుగా ఎందుకు బొందబెట్టిరా నేనన్నా. నేను ఇప్పటికి నా పాయింట్ మీద నేను స్టిక్ అయి ఉంటున్నా. నల్లగొండ జిల్లా ప్రజల ముందుకు పోయేసేసి నేను ఎస్ఎల్బిసి గిందుకనే పూర్తి చేయలేదని చెప్తావా చెప్పండి అని అన్నా. కాదు శ్రీధర్ గారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బిసి 2 ఏళ్లలో చేస్తాము అని చెప్పి అంటున్నప్పుడు అది ఎందుకు కంప్లీట్ చేయలేదన్న దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? గాలి కొదిలేశారనేది వీళ్ళు అంటున్నారు. ఒక లైన్ యాడ్ చేస్తానండి, బీజేపీ ఒక పాయింట్ రేజ్ చేసింది కాబట్టి ఎస్ఎల్బిసి మీరెందుకు పూర్తి చేయలేదంటే ఇంచుమించు పూర్తి చేసినాం, అయిపోయి ముంగట అధికారం మారింది కాబట్టి అది అట్లా పెండింగ్ అయింది. అంటే అసలు ఇప్పుడు ఇది ఎవరు ఎక్కువ చేశారు? మళ్ళీ అండి ఇప్పుడు కూడా చెప్తున్నాము. శ్రీధర్ గారు మీరు చెప్పండి, మీరు చెప్పారు బీజేపీ వర్షన్. ఒక నిమిషం ఆయన చెప్పేసి మీకు ఇస్తాను. శ్రీధర్ గారు, ఇప్పుడు ఒకటండి విషయం, మేము పాలమూరు ప్రాజెక్టులు ఇంకా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పట్టించుకొని ఉంటే వాళ్ళకు 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రభుత్వమే, అక్కడ వాళ్ళ ప్రభుత్వమే, ఈవెన్ మహారాష్ట్రలో కూడా వాళ్ళ ప్రభుత్వమే. ఐ డోంట్ నో వెదర్ కర్ణాటక దేర్ ఆర్ నాట్. ఒక టర్మ్ ఉన్నట్టుందో టర్మ్ లేనట్టుంది. అయితే ఆ సమయంలో చాలా ప్రాజెక్ట్స్ చేపట్టాల్సినవి కంప్లీట్ చేయలేదు కాబట్టి, ప్రపోజ్ లేవు కాబట్టి, అలొకేషన్స్ రాలే, అవకాశం ఉండి కూడా చేయలే. కాబట్టి ఇప్పుడు జనరల్ గా ఎప్పుడన్నా వాటర్ వాళ్ళు డ్రాఫ్ట్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అలొకేషన్స్ ని పరిగణలోకి తీసుకుంటారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి మనకు ఎక్కువ వాటా రాలేకపోయింది. నెంబర్ 1, అది కాంగ్రెస్ ఫెయిల్యూర్. నెంబర్ 2, వాళ్ళే చెప్తున్నారు మేము చేయలేకపోయినాము 10 సంవత్సరాల్లో, చివరిలో ఆపాము. ఆ తర్వాత ది ప్రయారిటీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ దెన్, మేము 9.5 years ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డిని తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బేసిన్ లో ఉన్నటువంటి టోటల్ ఏరియాని కనెక్ట్ చేయడము, సేమ్ టైం కాళేశ్వరాన్ని అప్ టు సూర్యాపేట తీసుకురాగలిగినాం. నేనేమంటున్నా, ఓవరాల్ స్టేట్ లో ఉన్నటువంటి 2 బేసిన్స్ లో ఉన్న ప్రాంతాలను ఇరిగేట్ చేయడం అనే లక్ష్యంతో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు
ఇవాళ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ కంప్లీషన్ లో కూడా అవకతవకల పాయింట్ అనేది కూడా ఒకటి ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది కదా. చెప్తాను మేడిగడ్డ అవకతవకల గురించి నేనేమంటున్నా, మరి EMCల సస్పెన్షన్ ఒక్క నిమిషం అవకతవకల గురించి వస్తే మేడిగడ్డలో ఉన్నటువంటి యొక్క లోపాలు వాళ్ళు చూపించినారు. మేము అదే చెప్తున్నాము. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న ఒక హెడ్ వర్క్స్ లో ఇబ్బంది వస్తే ప్రాజెక్ట్ నిరుపయోగం అనే విషయం చెప్తున్నారు, తప్పు. నేనేమంటున్నా, యు ఆర్ ఫ్రీ టు ఆస్క్ ఫర్ ఎ ప్రోబ్, టేక్ నెసరీ యాక్షన్ ఆన్ ది రెస్పాన్సిబుల్. మీరు ఎవరు బాధ్యులు అనుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, రికవరీ చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ఇట్. ఎందుకంటే ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వంలో తప్పు చేయలేదు. వీ హావ్ డిజైన్ ద ప్రాజెక్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ తెలంగాణ. ఆ విషయం అర్థం చేసుకోవాలి. విష ప్రచారం చేసే వాళ్ళు, ప్రజల్లో మభ్యపెట్టే ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. లెట్ దెమ్ డూ దేర్ జాబ్. మా ప్రయత్నం మేము చేస్తాం. రేపు కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ ప్రజలకు కృష్ణా నీళ్ళకి సంబంధించే కాదు, మిగతా అన్ని సందేహాలు ఉన్నాయి. నేనేమంటున్నా, మేము చెప్తాం కదా, మీరు రేపు ఇన్న తర్వాత మళ్ళీ చర్చ పెట్టండి. నేనేమంటున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, క్షమాపణ చెప్పి రావాలి, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని. ఎన్ని ఎకరాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబానికి ఉన్నది పడవబడ్డదో నాకు చెప్పాలి. బికాస్ ఐ ఫ్రీక్వెంటెడ్ టు తెలంగాణ డిస్ట్రిక్ట్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది కార్పొరేషన్. మీకు పడావుబడ్డ భూములు అనేటివి కనబడే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఆ రేంజ్ లో తెలంగాణలో ఉన్నటువంటి చెరువులను బాగు చేసినాము, వాటిని ప్రాపర్ గా ఫీడ్ చేసినాము, కాలువలు బాగు చేసినాము, ప్రాజెక్టులు కట్టినాము, రిజర్వాయర్లు కట్టినాము. కాబట్టి ఆయకట్టు పెరిగింది. పెరిగినటువంటి యొక్క పంట దిగుబడి, కొన్నటువంటి యొక్క ధాన్యము, ఇవన్నీ కూడా తెలంగాణ ఏ స్థాయిలో ఉంది దేశంలో ఇప్పుడు అగ్రగామిగా ఇవి చెప్తాయి. మేము ఇరిగేషన్ లో వాటర్ ఇవ్వకుండానే, ప్రాజెక్టులు కట్టకుండానే, రైతు బంధులు ఇవ్వకుండానే, రైతు వేదికలు నిర్మించకుండానే, సాధ్యమైందని అనుకుంటే దానికి ఏం చేస్తాం మనం? శ్రీనివాస్ గారు, ఒకటి అంటే నాకు తెలిసి శ్రీధర్ అన్నది వరంగల్ జిల్లా అనుకుంటా, రామ్మోహన్ అయితే మా పాలమూరు జిల్లా కాదు, నాది పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్పాలి. సెప్టెంబర్ 15, 2023 నాడు కేసీఆర్ గారు మా పాలమూరు జిల్లాలో, ఎస్పెషల్లీ నా జిల్లాది ఇప్పుడు ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా పక్కన ఎల్లూరు పంప్ హౌస్ అనేటువంటి ఉంటుంది. అక్కడ 9 మోటార్లు ఉంటే ఒక మోటార్ని స్టార్ట్ చేసేసి ఇక పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మొత్తం ప్రారంభించేసిన పాలమూరు జిల్లా మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది చెప్పారు. ఉన్నవే 9 మోటార్లు, దాంట్లో ప్రారంభించిందే ఒక మోటారు. మిగతా 8 మోటార్ల గురించి ఈ రోజుకు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారిది కూడా మా జిల్లా, మరి ముఖ్యంగా మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఆ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఎంతో కొంత లబ్ధి పొందుతాం అనేటువంటి ఆశ ఉన్నది మాకు. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ ఈ ప్రాంతాలలో ఎంతో కొంత లబ్ధి పొందుతామని అనుకున్నాం మేము. కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పంపును స్టార్ట్ చేసేసి మొత్తం స్టార్ట్ చేసిన అని చెప్పారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దాని గురించి ఊసేస్తున్నటువంటి పరిస్థితి ఏమో ఈ రోజు కనబడతా ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు కనబడుతున్నటువంటి అదే చెప్తా ఉన్నా, అక్కడికే వస్తున్నా. వీళ్ళ వైఫల్యాలు ఒకవైపు ఉంటే ఒకరిపైన ఒకరు ఆధిపత్యం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు మొదటగా శ్రీధర్ రెడ్డి అనే నల్గొండలో మీటింగ్ పెట్టుకుంటా అని ఆయన బయలుదేరిండు. ఇక్కడ నుంచేమో నేను మేడిగడ్డకి వెళ్తా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సరే, ఇద్దరు ఇట్లా ఎవరికో అందులో అవకతవకలని కనపడుతుంది. చంద్రిక గారు ఒక్క నిమిషం, నేను ఒక విషయం మాట్లాడుతున్నా, దయచేసి ఇంటరప్ట్ చేయకండి మీరు. ఈ రెండు పార్టీలు కూడా ఏదో ఒక కంక్లూజన్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ అన్న వాళ్ళ సభను రద్దు చేసుకొని వీళ్ళు పెడుతున్నటువంటి మేడిగడ్డ సందర్శనకి వెళ్ళి వీళ్ళు చెప్పేటండి ఈ సమస్య ఎందుకంటానంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళేసి మొత్తం ఇక్కడ పలిగిపోయింది, ఇక్కడ కూలిపోయింది, ఇక్కడ కుంగిపోయింది అని వీళ్ళు చెప్తారు. లేదు, అసలు కుంగనే లేదు, 2 కుంగుబాట్లు వచ్చినాయి, కొద్దిగానే కుంగింది, 1 ఇంచే కదిలింది కదా అని తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. సో ఈ డిస్ప్యూట్ రాకూడదు అంటే ఏం చేయాలంటే వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఏమైంది అనేటువంటి చూడాలి. మేము గతంలోనే చూసి వచ్చినాం. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు ఎట్లా
దానికి సరే, BJP మీరు వాళ్ళు వచ్చినట్టు వెళ్తున్నారు. debate కాదు, చేసుకోండి. కాదు, నచ్చినట్టు కాదు. కాదు, ప్రజలకు కూడా అర్థం కావాలి అసలు కదా. ఇది పద్ధతే మీరు కాదు. వెళ్తారా? నేను చెప్తా. నేను నేను ఒకటే మాట్లాడుతున్నప్పుడు అంశం మీరు ఎట్లా ఇంటరప్ట్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇంటరప్ట్ ఎందుకు చేయకూడదండి? కండక్ట్ చేస్తుంది నేను. అట్లా కాదు, నేను సబ్జెక్ట్ నేను మాట్లాడుతా ఉన్నాను, మీరు క్వశ్చన్ చేయండి, ఇంటరప్ట్ చేయకండి, క్వశ్చన్ చేయండి. అందుకే నేను ఏమంటున్నానంటే చేస్తుంది. నేను మా పార్టీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారు మొట్టమొదటగా ఆ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిందే ఈటల రాజేందర్ గారు. మీరు ఎన్ని రికార్డ్స్ అయినా తిరిగేసి చూసుకోండి. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు వెళ్ళేసి ఆ ప్రాజెక్ట్ ను చూసి రావడం జరిగింది. అప్పటికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. మా దగ్గర వాస్తవాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పంచాయతీ ఇచ్చారు కదా, ఆ తర్వాత వచ్చింది కదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చారు, మేము ఇచ్చినాము, మా రిపోర్ట్ మేము ఇచ్చినాం, వాళ్ళ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. సో నేనేమంటానంటే ఈ డిస్ప్యూట్ లేకుండా రెండు పార్టీలు కూడా కలిసిపోవాల్సినటువంటి శ్రీవారాయణ ఒక్క నిమిషం, నేను మళ్ళీ చివరికి ఏది నన్నే రద్దు చేసుకోమన్నాడు కదా అని శ్రీవారాయణ కోపం రావచ్చు. నేను చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నాట్ డిమాండ్, ఐఎమ్ నాట్ డిమాండింగ్, రిక్వెస్టింగ్. నేనేమంటున్నా అంటే మీరు ఎల్లుండి పోండి కావాలంటే, వాళ్ళని తీసుకొని పోండి. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చూపించు కదా, కట్టింది నువ్వు అయినప్పుడు నువ్వు చూపించాలి కదా, అప్పుడు నేను కూడా వస్తా. మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. ఎల్లుండి వెళ్దాము, టిఆర్ఎస్ పార్టీ తీసుకోపోదాం, భారతీయ జనతా పార్టీ కూడా వెళ్తుంది, వస్తుంది, దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. అందుకనే అంటున్నా, అందుకనే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోమని చెప్తా ఉన్నా. రేపు నీ సభను క్యాన్సిల్ చేసుకొని వీళ్ళతో నవ్వు, లేకపోతే నీ యొక్క టూర్ ని రేపు కాకుండా ఎల్లుండో అవతల ఎల్లుండో దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళని మమ్మల్ని అందరినీ తీసుకొని పోమని చెప్తా ఉన్నా. ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు మన ముసుగులో గుద్దులాట ఇది, నీ వాదన నువ్వు చెప్తావు, నా వాదన నేను చెప్తా, ఆయన వాదన ఆయన చెప్తాడు. ఇది కాదు కదా, ముగ్గురం కలిసిపోదాము, ముగ్గురం బాధ్యులమే, దానికి ముగ్గురం బాధ్యులమే, అందరు బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అంశము, ఇది కాంగ్రెస్ పార్టీకో టిఆర్ఎస్ పార్టీకో భారతీయ జనతా పార్టీకో సంబంధించినటువంటి అంశం కాదు. 1,00,000 కోట్ల రూపాయలతోటి కట్టినటువంటి ప్రాజెక్టు ఇది ఎవరికి భారం అవుతుంది, ఎవరి తల మీద ఈ నొప్పి కట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అంటారు కాబట్టి రామ్మోహన్ గారు ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ బీజేపీ సోలంకి మాట్లాడింది కాబట్టి నేను దానికి జవాబు చెప్తా. ఎందుకంటే ఆ విషయం ఏమో మేము ఫైట్ చేస్తున్నాం, చలో టీకే, ఆ ట్రాన్స్పరెంట్ ఫైటింగ్ కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే జలాల గురించి చిత్తశుద్ధి ఉండి ఉంటున్నాం కాబట్టి. మీరు ఏ రోజు కూడా పాలమూరు మీద, లేకపోతే నదీ పరివాహకం మీద, లేకపోతే మన యొక్క హక్కుల మీద పక్క రాష్ట్రం తీసుకొని పోతుంటే కేంద్ర మంత్రి లెక్క ఈడికెంచి ఉంటున్నటువంటిది మీరు మూతికి ప్లాస్టర్ వేసుకుని తప్ప ఏ రోజు కొట్లాడిన పాపన పోలే. కేంద్రంలో కొట్లాడినట్టు ఒకటి చూపెట్టు. ఇప్పుడు మళ్ళీ మీరు జలశక్తి మంత్రి వెళ్తారా? బీజేపీ అంటున్నా, బికాస్ హీ పొలిటిసైజ్ ద ఇష్యూ. ఆయన పొలిటిసైజ్ చేసిండు కాబట్టి నేను అంటున్నా, నువ్వు బీజేపీ ఒక తెలంగాణ బిడ్డ లెక్క నిజంగానే నువ్వు పాలమూరు బిడ్డ కాబట్టి నాకు బాధ అయిందని నువ్వు అంటున్నావు కదా. ఎందుకు నీ కేంద్ర మంత్రి మరి ఇదే తెలంగాణ రిప్రజెంట్ చేసుకుంటా ఈ రాష్ట్ర వనరులను అవతల వాళ్ళకి మనకు నష్టం జరుగుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలే, నువ్వెందుకు దాని మీద కొట్లాడతలేవు? ఇంకొకటి కూలిపోయినప్పుడు మేము కనీసం పర్యటన పోతేనే మేము మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉండే. నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత చేసిర్రు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నువ్వు కూడా నమ్ముతావుగా, నువ్వు ఇచ్చింది నువ్వు రిఫర్ చేస్తుంది అదే కదా. చర్యలు ఎందుకు తీసుకోలే చెప్పు? డ్యామ్ అంతా కూలిందని మీరే అన్నారు. ఫస్ట్ పోయిందే మా ఇటల గారు. బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ గత ప్రభుత్వాన్ని ఎండగట్టారు. అందరూ కలిసి ఇక్కడ ప్రజలకు ఏం చెప్తున్నారు? చంద్రకారు, నేను ఒకటే లైన్ చెప్తా. ఫస్ట్ నుంచి తప్పులు తడకలుగా నడుస్తున్నటువంటిది ప్రతిది కూడా అవగాహన బీజేపీకి ఉంది. అది చూస్తూ కూడా ఎందుకంటే ప్రతి తప్పు కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఏ రోజు కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలే. స్వయాన ప్రధానమంత్రి వస్తాడు, అవినీతి జరుగుతుంది అంటాడు, పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంది అనేటటువంటిది స్వయాన ఆయనే అన్నాడు, కానీ చర్యలు ఎక్కడ తీసుకున్నటువంటి పోలే. అటు కృష్ణా జలాల్లో పక్క రాష్ట్రాలకు మనకుంటున్నటువంటి వాటాని బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అని చెప్పి అవతలోళ్ళు మరి మన హక్కులను పక్కన వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏ రోజు కూడా నువ్వు కేంద్ర మంత్రి అయి ఉండి మరి పైన ఉండి ఫస్ట్ దీన్ని తేల్చండి, తేల్చిన తర్వాత కేఆర్ఎంబీ విషయం పోదామని మీరు ఎక్కడ రిప్రజెంటేషన్ చేయలే. సో కృష్ణా జలాల్లో మీ యొక్క వైఖరి గోడ మీద పిల్లియే. తర్వాత కాళేశ్వరంకి సంబంధించినటువంటి కుంభకోణంలో వాళ్ళని కాపాడుకునేటటువంటి వైఖరి మీ వల్ల బీజేపీకి ఏ అవకాశం ఉందని మీరు ఇంటరప్ట్ చేయకండి. నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం ఈ రోజు ఏ అంశంలో మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అనిల్ ఏమైనా ఉంటారు ఆయన అనిల్ అమర్ అక్బర్ ఆంటోనీ రాహుల్ గాంధీ ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఉంటాడు కాబట్టి చెప్తా ఉన్నా. ఆయన ఏం చేస్తాడు,
ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విచారణ జరిగితేనే, ఒక సిబిఐ వెళ్తేనే, ఒక ఈడీ వెళ్తేనే ఏమంటారు చూసినా, అసలు ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు ఏంటండి? ఒకరి మీద ఒక రకంగా చర్యలు తీసుకుంటారు, ఇంకొకరి మీద ఇంకో రకంగా తీసుకుంటారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎట్లా నేరుగా వచ్చి చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి వీర అమర్ అక్బర్ ఆంటోని ఒకవైపు మాట్లాడుతారు. అంతేందుకు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని నా పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లయితే ఆరోపించారో, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను కేంద్ర నేను హోంమంత్రికి ఇస్తా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సిబిఐకి ఇస్తా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు సిబిఐ ఎట్లా ఎంక్వైరీకి వస్తుంది అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు అని అయితే నేను అనుకోను. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలియదని నేను అనుకోను. సిబిఐ 3 సందర్భాలలో వస్తుంది. అది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేను మాట్లాడి టైం అయిపోతే క్లోజ్ చేయండి. కానీ సబ్జెక్ట్ రాహుల్ గాంధీ గారు అన్నారు కాబట్టి మోడీ గారు డిమాండ్ చేసింది కదా.